దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటన జరిగింది. అహ్మదాబాద్ ప్లేన్ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అందరూ ఉలిక్కిపడ్డారు. అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియన్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే క్రాష్ అయింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది క్రూ మెంబర్స్ అందరూ కలిపి 242 మంది ఆ విమానంలో ఉన్నారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, బ్రిటిష్, పోర్చుగీస్, కెనడాకు చెందిన వారు కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. క్రాష్ అయిన విమానంలో సాధారణ ప్రయాణికులే కాదు, గుజరాత్ సీఎం కూడా ఉన్నారు. ఫ్లైట్ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఫ్లైట్ క్రాష్ అవ్వడంతో ఫుల్ గా ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ పేలింది. దానితో విమానంలో ఉన్న ఒక్కరు కూడా బయటపడలేకపోయారు. ఎత్తైన బిల్డింగ్ ని విమానం ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. దానితో విమానంలో ఉన్న అందరూ మంటల్లో మాంసం ముద్దల్లా కాలిపోయారు. ఈ ప్రమాదంలో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఆ విమానం ఒక మెడికల్ హాస్టల్ ను వేగంగా ఢీకొడుతూ క్రాష్ అయింది. దానితో 20 మందికి పైగా మెడికల్ స్టూడెంట్స్ చనిపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం మరణించిన వారి సంఖ్య 280 వరకు వెళ్ళొచ్చని అంచనా. ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది, ఈ విమానానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ప్రయాణికులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఈ ప్రమాదం వల్ల జరిగిన నష్టం ఎలాంటిది, దీనికి కారణాలేంటి, ప్రమాదం గురించి అఫీషియల్స్ ఏమంటున్నారు, గుజరాత్ మాజీ సీఎం కు సంబంధించిన వివరాలేంటి, ఇలా ప్రతి విషయాల్ని ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని మొత్తం మీకు తెలియజేస్తాను. ఇండియా సివిల్ ఏవియేషన్ హిస్టరీలోనే అతిపెద్ద ప్రమాదం ఇది. కేవలం అతిపెద్ద ప్రమాదమే కాదు, అత్యంత దారుణమైన భయానకమైన ప్రమాదం కూడా. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్కు వెళ్లేందుకు ఎయిర్ ఇండియా 171 విమానం సరిగ్గా జూన్ 12న మధ్యాహ్నం 1:17 ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయింది. ఈ విమానంలో మొత్తం 130 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరితో పాటు ఎయిర్ ఇండియాకు సంబంధించిన 12 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. అలా ఈ విమానంలో 242 మంది ఉన్నారు. 242 మంది ఉన్న ఈ విమానంకు సుమిత్ సబర్వాల్ కెప్టెన్ గా ఉన్నారు. సింపుల్ గా చెప్పాలంటే సుమిత్ సబర్వాల్ ఈ ఫ్లైట్ కి మెయిన్ పైలట్, క్లీవ్ కుందర్ ఈ ఫ్లైట్ కి కో పైలట్. DGCA డేటా ప్రకారం కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కి ఫ్లయింగ్ లో 8200 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. క్లైవ్ కుందర్ కి కూడా 1100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఎయిర్ ఇండియాకు చెందిన ఈ విమానం యొక్క మోడల్ బోయింగ్ కంపెనీకు చెందిన 787 డ్రీమ్ లైనర్. కేవలం ఒక్క ఎయిర్ ఇండియన్ దగ్గరే ఇలాంటి బోయింగ్ కంపెనీకి చెందిన విమానాలు 30 ఉన్నాయి. ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ రూట్లలో ఇంటర్నేషనల్ జర్నీ కోసం ఈ విమానాలు ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు జూన్ 12న క్రాష్ అయిన విమానం ఢిల్లీ నుండి మధ్యాహ్నం అహ్మదాబాద్ కు వచ్చింది. అలా వస్తున్న సమయంలో డొమెస్టిక్ ట్రావెలర్స్ ని ఢిల్లీ నుండి అహ్మదాబాద్ కు తీసుకుని వచ్చింది. అలానే మధ్యాహ్నం 1 గంటకు ఈ విమానం లండన్ వెళ్లేందుకు సిద్ధమైంది. అనుకున్నట్టుగానే జూన్ 12 మధ్యాహ్నం 1:17 ఫ్లైట్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలలోనే దగ్గరగా ఉన్న మేఘాని అనే ప్రాంతంలో ఎత్తైన బిల్డింగ్ కి గుద్దుకొని క్రాష్ అయింది. నిజానికి ఈ ఫ్లైట్ ఢీకొట్టింది ఒక మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ని. బీజే మెడికల్ కాలేజ్ సివిల్ హాస్పిటల్ అనే ఇన్స్టిట్యూట్ కి చెందిన ఒక బిల్డింగ్ ని ఈ ఫ్లైట్ ఢీకొట్టింది. ఆ ప్రాంతంలో ఉన్నవారు ఒక భారీ పేలుడు సంభవించడం చూశారు. మిట్ట మధ్యాహ్నం ఒక్కసారిగా తమ ప్రాంతంలో కుప్పకూలి పేలిపోయిన విమానాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళు కంగారు పడ్డారు. ఇంతలో జనవాసాల్లో విమానం కూలిందన్న వార్త బయటకు వచ్చింది. వెంటనే గుజరాత్ స్టేట్ పోలీస్, ఫైర్, SDRF టీమ్స్ స్పాట్ కి చేరుకున్నాయి. అక్కడ ఉన్న భయానక దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరూ బెంబెలెత్తిపోయారు. విమానం ఫ్యూయల్ ట్యాంక్ వెళ్లడంతో మంటలు ఆర్పడానికి చాలా టైం పట్టింది. ఒక్కరిని కూడా విమానం నుంచి బయటకు తీసుకురాలేకపోయారు. మీరు ఆ ప్లేన్ క్రాష్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ ఫ్లైట్ లో ఉన్న ఒక్కరు కూడా బ్రతికే అవకాశం లేదని. PG కాలేజ్ లో ఉన్న వారిని కాపాడేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. బిల్డింగ్ మీద ఫ్లైట్ క్రాష్ అయ్యే సమయంలో బిల్డింగ్ లో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆఫ్టర్నూన్ కావడంతో లంచ్ బ్రేక్ లో భోజనం చేస్తున్న వారి మీద ఈ విమానం క్రాష్ అయింది. దాదాపు 20 మందికి పైగా మెడికల్ స్టూడెంట్స్ మరణించినట్లు భావిస్తున్నారు. అయితే 189 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ వాళ్ళు, పోర్చుగీస్ కు చెందిన వాళ్ళు 7, ఒక కెనడియన్ వ్యక్తి, ఇలా మొత్తం 230 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. వీరిలో 13 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళంతా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కూడా మరణించారు. ముందుగా క్రాష్
క్రాష్ అయిన విమానంలో ఉన్న ప్యాసింజర్స్ లిస్ట్లో ఆయన పేరు చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఎయిర్పోర్ట్ సీసీ కెమెరాస్ చెక్ చేశారు. ఫ్యామిలీతో డిస్కస్ చేసి విజయ్ రూపానీ గారు కూడా ఆ ఫ్లైట్లో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ క్రాష్ అయిన విధానం చూస్తుంటే ఆయన బ్రతికుంటారని నమ్మకం ఎవ్వరికీ లేదు. లండన్లో ఉంటున్న ఆమె కూతుర్ని చూసేందుకు ఆయన లండన్కి వెళ్తున్నారు. 2016 నుంచి 2021 వరకు గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. గుజరాత్ బీజేపీలో కీలకమైన వ్యక్తి అయిన నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, ఇలా వీరంతా గుజరాత్కు చెందిన వారే. అమిత్ షా గారితో ఈయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలానే ఈ ప్రయాణంలో బ్రిటన్కు చెందిన వారు 53 మంది ఉన్నారు. కాబట్టి బ్రిటన్లో కూడా ఈ విషయం సంచలనమైంది. వరల్డ్ వైడ్ గా ఈ విషయం హాట్ టాపిక్ కావడంతో ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ విషయాన్ని కవర్ చేసింది. అందులో భాగంగా అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ఇంటర్నేషనల్ ఛానల్లో మాట్లాడుతూ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న 200 మంది మరణించారు అని కన్ఫర్మ్ చేశారు. ఫ్లైట్ క్రాష్ లో అఫీషియల్ డెత్ కన్ఫర్మేషన్ ఇదే. వీరితో పాటు బీజే మెడికల్ కాలేజ్ కు సంబంధించిన వారు కూడా 20 మందికి పైగా మరణించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి చెందారు. నరేంద్ర మోదీ గారు వెంటనే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ గారితో మాట్లాడారు. రామ్మోహన్ నాయుడు గారు వెంటనే అహ్మదాబాద్ కు వెళ్లారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లైట్ లో అహ్మదాబాద్ కు వెళ్లారు. వీరిద్దరూ దగ్గరుండి పరిస్థితులన్నిటిని పర్యవేక్షిస్తున్నారు. జూన్ 12న ఖాళీ బూడిదైన ఫ్లైట్ నుంచి మృతదేహాలు బయటకు తీశారు. గుర్తుపట్టలేని స్థితిలో ప్రతి డెడ్ బాడీ మాంసం ముద్దలుగా మారి కనిపించాయి. కుటుంబాలకు మృతదేహాలు ఇవ్వాలంటే DNA టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇవ్వడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం డెడ్ బాడీలను ప్రక్కనే ఉన్న సివిల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేశారు. DGCA, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి చెందిన ఎక్స్పర్ట్స్ అందరూ అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు బయటకు రావాలంటే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాబట్టి ప్రమాదానికి సంబంధించిన విషయాలు అప్పుడే చెప్పలేం. కానీ ప్రైమరీ రిజల్ట్స్ మాత్రం చాలానే కనిపిస్తున్నాయి. ఈ విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ కు వస్తున్న సమయంలో ఒక ప్రయాణికుడు తన మొబైల్లో వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోలో క్లియర్ గా ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171లో ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయడం లేదు అని, సీట్ ఎదురుగా ఉన్న డిస్ప్లే పనిచేయడం లేదు అని, ఫ్లైట్ లో ఎయిర్ కండిషనర్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు అని మాట్లాడాడు. ఈ వీడియో ఫ్లైట్ మెయింటెనెన్స్ కు సంబంధించిన చాలా ప్రశ్నలను లేవనెత్తింది. ఫ్లైట్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరుగుంటుందని చాలా మంది ప్రైమరీ కన్ఫర్మేషన్ కు వచ్చారు. అయితే ఫ్లైట్ క్రాష్ అవుతున్న సమయంలో కొన్ని CCTV ఫుటేజ్లు వైరల్ అయ్యాయి. ఈ వైరల్ వీడియోస్ చూస్తుంటే ఫ్లైట్ క్రాష్ అవుతున్న సమయంలో ఎక్కడ కుదుపులకు గురవ్వలేదు. ఏరోమాటిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాన్ని బట్టి పైలట్స్ చాలా వరకు ఫ్లైట్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రమాదం నుండి తప్పించుకోలేకపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఇంత భారీగా ప్రాణ నష్టం జరగడానికి ప్రధాన కారణం ఫ్యూయల్ ట్యాంక్ పేలడం. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళాలి అంటే జర్నీ టైం ఆల్మోస్ట్ 10 గంటల వరకు ఉంటుంది. దాదాపు 6850 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కాబట్టి ఫ్లైట్ ప్రయాణికులతో పాటు ఏవియేషన్ ఫ్యూయల్ తో నిండుగానే ఉంది. ఇంకా ఈ ఫ్లైట్ ట్యాంక్ కెపాసిటీ 126,093 లీటర్లు. గంటకి 3900 లీటర్ల ఫ్యూయల్ ని ఈ ఫ్లైట్ కన్జ్యూమ్ చేస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఫ్లైట్ అడుగు భాగం అంతా ఫ్యూయల్ తోనే నిండి ఉంటుంది. ఫ్లైట్ జర్నీ స్టార్టింగ్ లో ఫ్యూయల్ అనేది నిండుగా ఉంటుంది. ఇంక చెప్పాలి అంటే ఈ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ నుండి కనీసం 2 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించలేదు. అంటే ఆ విమానం యొక్క ఫ్యూయల్ ట్యాంక్ ఆల్మోస్ట్ ఫుల్ గానే ఉంటుంది. గంటకి 3900 లీటర్ల ఫ్యూయల్ కావాలి. అహ్మదాబాద్ నుండి లండన్ కి 10 గంటల జర్నీ పడుతుంది. అంటే కనీసం 39,000 లీటర్ల ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ ని ఎప్పుడు అవసరానికంటే ఎక్కువగానే మెయింటైన్ చేస్తారు. ఎలా చూసుకున్న ఆ ఫ్లైట్ లో 50,000 లీటర్ల ఫ్యూయల్ ఉంటుంది. కాబట్టి 50,000 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుంది? అహ్మదాబాద్ లో అదే జరిగింది. అందుకే ఈ ప్రమాదంలో పేలుడు జరిగినప్పుడు విమానం నుండి ఒక్కరు కూడా బ్రతికి బయటపడలేదు. కానీ జూన్ 12న రాత్రికి ఒక సంతోషకరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే సీట్ 11లో కూర్చున్న విశ్వాస్ కుమార్ అనే ప్యాసింజర్ ఫ్లైట్ నుండి కిందకి దూకేశాడు. చిన్న చిన్న గాయాలతో ఆయన ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగే ముందు ఫ్లైట్ లో ఎలాంటి గందరగోళాలు ఉన్నాయి, ప్రమాదం జరుగుతుంది అని ఫ్లైట్ లో అనౌన్స్ చేశారా అనే విషయాలు ఇతని నుండే తెలుసుకోవాలి. ఈ ప్రమాదం వల్ల అమెరికాలో బోయింగ్ కంపెనీ షేర్లు 8% పడిపోయాయి. ఇండియన్ ఎయిర్లైన్ షేర్లు కూడా పతనమయ్యాయి. ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకుంది కాబట్టి ప్రమాదానికి టాటా గ్రూప్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ప్రమాదంలో మరణించిన వారికి ₹1 కోటి ఇస్తున్నాను అని టాటా గ్రూప్స్ అనౌన్స్ చేసింది. అయితే
1985 తర్వాత ఎయిర్ ఇండియా చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు. 1985లో అంటార్క్టికా మహాసముద్రంలో ఎయిర్ ఇండియా విమానాన్ని టెర్రరిస్టులు బాంబు పెట్టి పేల్చారు. ఆ సంఘటనలో 329 మంది మరణించారు. మళ్ళా ఇన్నాళ్టికి ఎయిర్ ఇండియాకు భారీ నష్టం జరిగింది. కాబట్టి ఈ ఘోరమైన ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేయడం తప్ప మనం ఏం చేయలేం.